మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీతక్క కౌంటర్ ఇచ్చారు. స్టేట్ బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలను ఆమె ఖండించారు. బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ స్టేట్ బడ్జెట్ ను విమర్శించడం ఏంటని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ స్పందించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. బీజేపీని మెప్పించడం కోసం 6 నెలల తర్వాత సభకు వచ్చిన కేసీఆర్ అదే పనిగా విమర్శలు చేస్తున్నారన్నారు సీతక్క. ఇక మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేసీఆర్ పై మంత్రి సీతక్క కామెంట్స్, అప్డేట్స్ ఏంటి? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చేసిన కామెంట్స్ని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఇక కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్పై ఆయన విమర్శలు చేస్తున్నారు. 6 నెలలుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండి 6 నెలల తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే ఆయన విమర్శలు చేస్తున్నారు. కానీ 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. విభజన చట్టం ప్రకారం తాము నిధులు కేటాయించకపోయినా కనీసం కేంద్ర బడ్జెట్పై స్పందించని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్పై మాత్రం ఆయన విమర్శలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీల ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి హాజరై ఆయన రాష్ట్ర బడ్జెట్పై ఆరోపణలు చేశారు. పూర్తిగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి పనిచేస్తున్నాయనడానికి ఈరోజు కేసీఆర్ స్పందన, ఆయన ఈరోజు అసెంబ్లీకి రావడం, బడ్జెట్పై విమర్శలు చేయడం చూస్తే కేసీఆర్ పూర్తిగా బీజేపీ డైరెక్షన్ నడుచుకోవడానికి ఇదొక నిదర్శనం అనే అంశాన్ని ఈరోజు సీతక్క ప్రస్తావించారు. కేసీఆర్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడానికి ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు అదేవిధంగా అత్యధికంగా వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి కనీసం విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తే కేసీఆర్ పూర్తిగా బీజేపీ డైరెక్షన్లో వెళ్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. కావాలనే 6 నెలలుగా ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజు అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర బడ్జెట్పై ఆయన ఆరోపణలు చేయడం ఇది విడ్డూరంగా ఉందంటూ కూడా ఆమె ఆరోపణ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎందుకు ఆయన స్పందించలేదో ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేక నిధులు కేటాయించారు. తెలంగాణకు విభజన చట్టం అమలు చేయడానికి కావాల్సిన నిధుల విషయంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆ సందర్భంగా గతంలో తాను ఉద్యమ నాయకుడని 10 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ విభజన చట్టం అమలు చేసినప్పుడు కేంద్రం నిధులు ఎందుకు కేటాయించలేదని కనీసం ఒక ప్రశ్న అడగలేదు. కనీసం కేంద్ర బడ్జెట్పై ఒక ప్రకటన కూడా కేసీఆర్ చేయలేదు. కానీ రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా గతం కంటే అన్ని శాఖలకు సంబంధించి సంక్షేమ పథకాలకు వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తే ఆయన రాజకీయంగా ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిని చేసి తెలంగాణ ప్రజల్లో చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాడు తప్ప కనీసం అభినందించకపోయినా బాగుంది అనే అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు చెప్పాల్సి పోయి ఆయన బడ్జెట్పై విమర్శలు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పూర్తిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంలో అధికారంలో బీజేపీ డైరెక్షన్లోనే ఆయన పనిచేస్తుండడానికి 6 నెలల తర్వాత ప్రతిపక్ష నాయుడు ఈరోజు అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం అయిపోయిన వెంటనే మీడియా పాయింట్కి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీసుకున్న బడ్జెట్ ప్రసంగం పైన ఆరోపణలు చేయడం చూస్తే ఆయన పూర్తిగా బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడని ఆమె ఆరోపణ చేశారని చెప్పొచ్చు. స్రవంతి.